హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఇదైతే నేను వంట చేస్తుంటే మా చిన్న పాప ఆడుకుంటూ బియ్యంలో అయితే వాటర్ పోసిందండి. ఎన్ని బియ్యం అంటే ఒక సేరు వరకు ఉంటాయి. ఆల్రెడీ నేను అన్నం వండిన తర్వాత ఈ పని చేసింది. ఇక నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. వన్ డే మొత్తం నైట్ నానబెడితే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు అట్లనే ఉంచాను. ఏం చేయాలో అర్థం కాక మా ఆయనకు చెప్తేనేమో ఎండబోయి కోళ్ళు తింటాయి అని అన్నాడు. ఇంకా నాకు చేయాలనిపించక ఇంకా ఒక 1-2 అవర్స్ ముందైతే పప్పు తీసుకొని మినపప్పు నానబెట్టుకున్నాను. దానికి సరిపడా నానబెట్టుకొని ఇంకా ఇప్పుడైతే ఒక 2 అవర్స్ తర్వాత పిండి అయితే పట్టుకుంటున్నానండి. నా దగ్గర అయితే మిక్సీ లేదన్నాను కదా! చూడండి, చిన్న బ్లెండర్ అయితే ఉంది. పాపం చట్నీ కోసం అయితే పట్టాల్సిన బ్లెండర్‌ను ఏకంగా నేను గ్రైండర్, మిక్సీ లెక్క యూజ్ చేస్తున్నాను. ఇంకేం చేస్తాం, మనసు ఒప్పట్లేదు కానీ చేయాల్సి అయితే వచ్చింది. చేశాక ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అన్నట్లు. ఇంకా అంత పిండిని ఏం చేయాలో అర్థం కాలేదు. ఎంతసేపు దోసలేసినా ఒక 1 అవర్ వరకు పడుతుంది అని చెప్పేసి ఇంకా ఇడ్లీలైతే ఏస్తున్నాను. దోస పిండితో ఇడ్లీ అయితే నేను శ్రీకాళహస్తిలో తిన్నాను. ఇంకా మనం చూద్దాం ఒకసారి అని చెప్పేసి అయితే ట్రై చేశాను. అసలు నాకైతే అక్కడ నచ్చలేదండి. ఎందుకంటే ఫస్ట్ టైం తిన్నాం కదా! ఇంక ఇక్కడైతే చేశాను. చేస్తే చాలా బాగానే వచ్చింది. అంటే అక్కడ మరీ మెత్తగా పిండి చేతులకి అంటినట్టు వచ్చింది. ఇక నేను చేస్తే పర్లేదు, బాగానే వచ్చింది. క్లాత్ వేసుకొని అయితే చేసుకున్నాను. ఎప్పుడైనా నార్మల్‌గా ఆయిల్ రుద్ది అన్నా లేదంటే లైట్‌గానన్నా ఏం రుద్దకుండానన్నా చేస్తాను. కానీ ఇంకా మళ్ళీ మిగిలిన పిండినైతే కొంత అయితే దోసలైతే ఏసుకుంటున్నాను. పునుగులు కూడా వేద్దామనుకున్న పిండితో. కానీ ఇంకా అంత మంచిగా వస్తాయో రావో అన్నట్టు వేయలేదు. ఎందుకంటే కొద్దిగా వాటర్‌గా ఉంటుంది. ఇంకా మొత్తానికి నేను ఈ టిఫిన్ ఉత్సాహంగా అయితే చేయలేదండి. ఎందుకంటే అది ఎట్లొస్తదో ఏమో, బాగా ఒక 12 అవర్స్‌కి ఎక్కువ నానిపోయింది అని చెప్పేసి అయితే అనుకున్నాను. బియ్యం ఎంత టైం నానాయో పిండి కూడా అంతసేపు పులిసిందండి. ఇంకా నెక్స్ట్ డే అయితే మంచిగా వచ్చినాయి. అసలు చూడండి ఎంత స్పాంజీలాగా అయితే వచ్చినాయి. నాకైతే అసలు నిజంగా మస్తు అనిపించినాయి. మా పిల్లలైతే టిఫిన్‌కి, లంచ్‌కి అవే తీసుకెళ్లారండి. ఇంకా తినడానికి అస్సలు వినరు. నువ్వు ఏం చెప్పినా కూడా వాళ్ళు ఖచ్చితంగా పెట్టాల్సిందే. నా వీడియో అయితే ఏ విధంగా ఉందో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.